హాయ్ అండి, టమాటాలలో ఆకుకూరలు వేసి వండితే ఆ కూర రుచే వేరు కదండి. చాలా బాగుంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం గంగవల్లి టొమాటో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. మనం ఎన్నిసార్లు వండుకున్నా కూడా ఈ కర్రీ బోర్ అనేది కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఒక పావు కేజీ గంగవల్లి ఆకును తీసుకున్నానండి. ఇది నీట్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా జాలికి వేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు నీళ్లు వడిచిన తర్వాత కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరిగేసి వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పూర్తిగా. ఇప్పుడు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా త్వరగా అడుగంటిపోతుందండి. ఇది కొంచెం 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న గంగవల్లి ఆకుని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ ఆకంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆకులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇప్పుడు కర్రీ అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని పూర్తిగా 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే మనకి కర్రీ అంతా కూడా వాటర్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అలానే మధ్యలో మూత తీసుకుంటూ పెట్టుకుంటూ కలుపుకుంటూ కూరంతా కూడా దగ్గరగా అయిపోయి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా నూనె తేలిన తర్వాత టమాటాలు వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటోస్ ఒక 4 పావు కిలో కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయండి. వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్న తర్వాత టమాటాలు అనేటివి పూర్తిగా జ్యూసీగా అవుతాయన్నమాట. ఇప్పుడు ఇలానే మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఈ టమాటాలు అన్నీ ఆకులో కలిసిపోయి పూర్తిగా కర్రీ అంతా కూడా జ్యూస్ లాగా అయిపోతుంది అనమాట. మనకి ముక్కలు అనేటివి ఎక్కడా కనిపించకుండా అయిపోతాయి. ఇప్పుడు ఇలా మధ్యలో కలుపుకుంటూ కూర అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయి దగ్గరగా అయిపోయిన కర్రీని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గంగవల్లి టొమాటో కూర రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్